ఈ సంవత్సరం ఎలాగైనా ఏషియా కప్ గెలవాలనుకున్న శ్రీలంకకు మళ్లీ ఛాన్స్ మిస్ అయింది. గత ఎడిషన్లో రన్నరప్గా నిలిచిన శ్రీలంక ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ చేతిలో 5 వికెట్లతో పరాజయం పాలైంది. సూపర్ 4 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక తమ బ్యాటింగ్ వైఫల్యంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. ఆల్రౌండర్ కమిందు మెండెస్ 50 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక పాకిస్తాన్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది 3 వికెట్లు తీశాడు. 134 పరుగుల లక్ష్యంతో పాకిస్తాన్ చేజింగ్ మొదలుపెట్టింది. మొదటి వికెట్కు 45 పరుగులు చేసింది. కానీ 57 రన్స్ చేరుకునేసరికి 4 వికెట్లను కోల్పోయింది. తీక్షణ 2 వికెట్లు తీశాడు. హసరంగా 2 వికెట్లు తీసి ఒక అద్భుతమైన క్యాచ్ని కూడా పట్టాడు. దాంతో పాకిస్తాన్ ఒత్తిడికి గురైంది. కానీ హసన్ తలత్, అహ్మద్ నవాజ్ భాగస్వామ్యం జట్టును మళ్లీ గేమ్లోకి తీసుకొని వచ్చాయి. తలత్, నవాజ్ ఇద్దరూ కలిసి మంచి భాగస్వామ్యం జోడించారు. శ్రీలంక బౌలింగ్ను ఎదుర్కొంటూ నెమ్మదిగా స్కోర్ను పెంచుకుంటూ వచ్చారు. అలా చివరికి 18 ఓవర్లలో 138 రన్స్ చేసి పాకిస్తాన్ విజయం సాధించింది.